हरे कृष्णा अंदरिकी नमस्कारम। नमो विष्णुपादाय कृष्णपस्ताय बोतले श्रीमते जयपताक स्वामिनिति नामने नमाचार्य पदाय निधाय कृपदाय गौरकथा दामदया नगर ग्राम तारणे। नमो विष्णुपादाय कृष्णपस्ताय बोतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य तेस्ताय। नमो महावदन्याय कृष्ण प्रेम पदाय कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतिष्ठे नमः। नमो ब्रह्मण देवाय गो ब्राह्मणिताय च जगद्गीताय कृष्णाय गोविंदाय नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपीश गोपिका कांता राधा कांता नमस्ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओं नमो भगवते वासुदेवाय। ओं नमो भगवते वासुदेवाय। ओं नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं। जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौर भक्त वृंद। ఆ శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను శ్రీ చైతన్య మహాప్రభువు చరిత్ర క్లుప్తంగా వివరించడం మొదలుపెట్టాను. కొంతవరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగిలిన భాగాన్ని వినిపించడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. ఇంతకుముందు వీడియోలో చివరిలో మనం శ్రీ చైతన్య మహాప్రభువుకి కాశ్మీర పండితుడితో వాదం జరగడం, అది సరస్వతీదేవి స్వయంగా ఆ పండితుని కళలో కనిపించి శ్రీ మహాప్రభువు లొంగిపోమని ఆదేశించడం, తర్వాత ఆయన చైతన్య మహాప్రభువుకు అనుయాయుడిగా అవ్వడం గురించి దాకా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు తర్వాత మహాప్రభు అతి వైభవంగా వివాహం చేసుకునేది. ఆ సమయమున ఆయన సామూహిక హరినామ సంకీర్తనమును నవద్వీపమున ప్రచారం చేయడం ప్రారంభించారు. మహాప్రభు యొక్క కీర్తి నడిదక్కలా వ్యాప్తి చెందుతుండగా వారవలైన కొందరు బ్రాహ్మణులు ఆయన మార్గమున అవరోధములు కలిగింప సమకట్టారు. అసూయాపరులైన ఆ బ్రాహ్మణులు సామూహిక హరినామ సంకీర్తన విషయం గురించి మహమ్మదుడైన నవద్వీప న్యాయాధిపతికి ఫిర్యాదు చేశారు. ఆ సమయమున బెంగాలు పఠానులతో పాలింపబడుచుండెను. నవద్వీప ప్రాంతముకు న్యాయాధిపతి పాలకుడైన నవాబ్ హుస్సేన్ షా బ్రాహ్మణుల ఫిర్యాదును తీవ్రముగా భావించి హరినామమును బిగ్గరగా చేయరాదని నిమాయి పండితుని అనుయాయులకు తొలుత హెచ్చరిక చేశాను. కానీ ఖాదీ ఆజ్ఞకు కట్టుబడనవసరం లేదని శ్రీ చైతన్య మహాప్రభు తెలియజేయగా ఆయన అనుయాయులు యథావిధిగా హరినామ సంకీర్తనం కొనసాగించారు. అది తెలిసిన ఖాదీ తన అనుచరులను పంపగా వారు సంకీర్తనమునందు అవరోధం కల్పించి కొన్ని మృదంగములను బ్రద్దలు కొట్టింది. అది వినిన మహాప్రభువు శాసనోల్లంఘనమును చేయి తలపెట్టింది. ఈ విధముగా సరైన ప్రయోజనం కొరకే శాసనోల్లంఘనం చేయ పద్ధతికి శ్రీ చైతన్య మహాప్రభువే ఆద్యుడైంది. 1,00,000 మంది జనులతో వేలాది మృదంగ కరతాళములతో కూడిన ఒక గొప్ప సమూహమును ఆయన ఏర్పాటు చేసి నవద్వీపపురముల గుండా ఖాదీ ఆజ్ఞకు విరుద్ధముగా హరినామ సంకీర్తనం చేసిరి. ఈ విధముగా ఆ ఊరేగింపు చివరకు కాజీ భవంతిని చేరగా జనసముద్రమును కాంచి భయభీతుడైన కాజీ తన మందిర ఉపతల భాగమునకు చేరను. అత్తడికి చేరిన జనులు కాజీపై తమ ఆగ్రహమును ప్రదర్శించగా శ్రీ మహాప్రభు వారిని శాంతపరచను. ఆ సమయమున కాజీ తన మందిరము నుండి బయటకు వచ్చి మేనలుడు అని సంబంధం కలుపుతూ మహాప్రభువును శాంతపరచుటకు ప్రయత్నించాను. తనకు నీలాంబర చక్రవర్తి పినతండ్రి వంటి వాడనియో, తత్కారణమున నిమాయి తల్లి అని సచీదేవి తనకు సోదరి వంటిదనియో, నిమాయి మేనలుడనియో అతడు పలికెను. మేనలుడైన వాడు మేనమామయ్యుడు క్రోధమును పొనుట సమంజసము కాదు అని కాజీ వాదించను. అంతటా మేనలుడైన తనను గృహమునకు ఆహ్వానించుట మేనమామగా కాజీ ధర్మమని మహాప్రభు ప్రతివాదము చేసింది. ఈ విధముగా వారిరువురు నడుమ సమస్య అంతరించి ఆ విద్వాంసుల నడుమ ఖురాను మరియు హైందవ శాస్త్రములపై చర్చ ప్రారంభమైంది. గోవధను కూర్చున్న విషయం శ్రీ మహాప్రభువు లేవనెత్తగా ఖురాను ఉదహరించుచు కాజీ దానికి సమాధానం చెప్పాను. సమాధానంతో పాటుగా కాజీ వేదములందు తెలుపబడిన గోబలిని గూర్చి ప్రశ్నించాను. కానీ
వేదములందు తెలుపబడిన బలి వాస్తవమునకు గోవధ కాదని మహాప్రభు ప్రత్యుత్తమిచ్చింది. ముదుసలి అయిన గోవుకు లేదా వృషమునకు వేదమంత్రముల ద్వారా నవయౌవన దేహమును కూర్చుటే యజ్ఞముల యొక్క ప్రయోజనమని ఆయన వివరించింది. కానీ కలియుగములో అట్టి గోమేధ యజ్ఞములను చక్కగా నిర్వహింపగల బ్రాహ్మణులు లేనందున అవి నిషేధింపబడినవి. అదే కాక ఇతర సర్వయజ్ఞములు కూడా కలియుగములో నిషేధింపబడినవి. అట్టివి మూర్ఖజనులకు కేవలము వ్యర్థ ప్రయత్నములు వంటివి. కేవలము హరినామ సంకేతము యజ్ఞం ఒకటే ఈ యుగమున సర్వ ప్రయోజనార్థమై ఉపదేశించబడింది. ఈ విధముగా పలుకుచూ శ్రీ కాజీని సమాధానపరుపుగా అతడు మహాప్రభువుకు అనుచరుడైంది. తదుపరి అతడు హరినామ సంకీర్తనమునకు ఎవ్వరునూ అవరోధము కలిగింపరాదని తన ఆదేశమును ప్రకటించింది. ఇదే ఆదేశమును అతడు తన వీరునామాలో కూడా తన రాబోతరం వారి కొరకే తెలియజేశాను. కాజీ సమాధి నేటికి నవద్వీపమున ఉన్నది. హిందువులు సైతము ఆ సమాధి చెంత తమ వందనములు నసుగుతుందరు. కాజీ వంశీయులే అతడు నివసించున్నారు. హిందూ మహమ్మదీయ మత కల్లాల సమయములందునూ వారి సంకీర్తనకు అభ్యంతరము తెలుపలేదు. శ్రీ చైతన్య మహాప్రభు భీరువు కాడని ఈ సంఘటన స్పష్టంగా తెలియచున్నది. వైష్ణవుడైన వాడు నిర్భయుడై ఉండను. సరైన ప్రయోజనము కొరకు అతడు ఎటువంటి కార్యమునైనా చేపట్టగలడు. అర్జునుడి వైష్ణవుడైన శ్రీకృష్ణ ప్రీత్యర్థమై వీరోచితముగా యుద్ధం చేశాను. అదేవిధముగా రామభక్తుడైన ఆంజనేయుడు కూడా రావణుని దానవ అనుయాయులకు బుద్ధి చెప్పును. అనగా శ్రీకృష్ణ భగవానునికి సర్వవిధముల ప్రీతిని కూర్చుటయే వైష్ణవ సంప్రదాయ నియమము. వైష్ణవుడైన వాడు సహజముగా అహింసాపరుడు, శాంతుడు, భగవద్గుణములు కలవాడైన భగవానుని కానీ భక్తుని కానీ అభక్తులను నిందించినచో అతడు ఏమాత్రమో సహించలేడు. ఈ సంఘటన పిమ్మట చైతన్య మహాప్రభు భాగవత ధర్మమును లేదా సంకీర్తనోద్యమును మరింత ఉద్ధృతముగా ప్రచారం చేయనారంభించారు. యుగధర్మమైన హరినామ సంకీర్తనకు అవరోధముగా నిలిచిన వారందరూ తగినట్లుగా వివిధ రీతులు శిక్షింపబడిరి. మహాప్రభువునకు వరుసకు మేనమామలైన చాపాలుడు, గోపాలుడను బ్రాహ్మణులు ఇరువురును ఆ కారణముననే కుష్టు వ్యాధిచే పీడితులైరు. కానీ తదుపరి వారు పశ్చాత్తాపము చెందగా మహాప్రభు వారిని అనుగ్రహించను. ప్రచారములో భాగముగా తన సంఘములో ముఖ్యులైన శ్రీల నిత్యానంద ప్రభు, హరిదాస ఠాకూరుల వంటి వారితో సహా పలువురు అనుయాయులను శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవత ప్రచారము కొరకై ఇంటింటికి పంపుచుండేవారు. ఈ విధముగా నవద్వీపమంతయు హరినామ సంకీర్తనముతో ప్రభావితమై ఉండెను. ఆయన ఈ సంకీర్తనోద్యమునకు గృహస్థులైన శ్రీవాస ఠాకూరు, శ్రీ అద్వైత ప్రభువుల గృహములను కేంద్రములుగా చేసుకున్నది. బ్రాహ్మణులకు అధిపతులైనటువంటి ఆ ఇరువురు గృహస్థులు కూడా మహాప్రభు యొక్క గృహస్థ శిష్యుల్లో ముఖ్యులై సంకీర్తనోద్యమునకు సంపూర్ణ సహకారం కూర్చుంది. శ్రీ అద్వైత ప్రభువే మహాప్రభు యొక్క ఆవిర్భావనకు ప్రధాన కారణం. మానవులందరూ పూర్తిగా లౌకిక కలాపంలో మునిగి త్రివిధ తాపముల నుండి ముక్తినసుగడి భక్తి మార్గములకు విముఖులై ఉండటం గాంచిన శ్రీ అద్వైత ప్రభు పతిత జనుల ఎడ కరుణ కలవాడే శ్రీకృష్ణుని అవతరణముకై తీవ్రముగా అర్థించుచు ఆ దేవదేవుని ప్రతిరోజు గంగాజలము మరియు పవిత్ర తులసీదళములతో అర్చించరు. ఈ విధముగా సంకీర్తనోద్యమునందరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరును మహాప్రభు ఆజ్ఞానుసారము తమ వంతు కార్యమును నిర్వహింపవలసి ఉండెను. ఒకమారు శ్రీ నిత్యానంద ప్రభు, శ్రీల హరిదాస ఠాకూరు ఇరువురును కలిసి రాజమార్గమును నడుచుచుండగా కోలాహలముగా ఉన్న ఒక పెద్ద గుంపు వారికి కనబడెను. అంతట వారు విషయమేమిటి అని దారిన వల్లుతున్న వ్యక్తులను ప్రశ్నించగా జగాయి, మదాయి అని సోదరులు తప్పసాగి అల్లరి చేయుచున్నారని తెలియవచ్చును. ఆ ఇరువురు సోదరులు బ్రాహ్మణ వంశంలో జన్మించిన దుస్సాంగత్య కారణముగా అతి నీచమైన త్రాగుబోతులుగా మారిరని శ్రీ నిత్యానంద హరిదాసులు తెలుసుకున్నారు. ఆ సోదరులు త్రాగుబోతులే కాక మాంసాహారులు, వ్యభిచారులు, దొంగలు, ఘోరపాపులై ఉండేది. ఈ విషయమును కూర్చి వినిన పిమ్మట శ్రీల నిత్యానంద ప్రభు తప్పక వారిని ఉద్ధరించవలనని సమకట్టను. అట్లు ఆ పతితులు ఉద్ధరింపబడినచో శ్రీ చైతన్య మహాప్రభు కీర్తి మరింతగా వ్యాప్తి చెందురని ఆయన భావించరు. ఈ విధముగా తలచిన పిమ్మట నిత్యానంద ప్రభు, హరిదాస ఠాకూరు ఇరువురును
జనులను త్రోసుకుంటూ వెళ్ళి ఆ త్రాగుబోతు సోదరులను చేరి హరినామమున పలుకుమని వారిని అర్థించరు. త్రాగుబోతుడిరువురును ఆ విన్నపమును వినినంతనే రెచ్చిపోయి శ్రీ నిత్యానంద ప్రభువును దూషించడం మొదలుడిరి. పిదప నిత్యానంద హరిదాసులను వారు దూరముగా తరిమివేశారు. ప్రచార కార్యక్రమంలో జరిగిన ఈ ఉదంతమును సాయం సమయమున శ్రీ చైతన్య మహాప్రభువుకు తెలియజేయగా నిత్యానంద హరిదాసులు మూర్ఖ సోదరులను ఉద్ధరించుటకు యత్నించరని విని ఆయన మొదమందిరి. మరుసటి రోజు శ్రీ నిత్యానంద ప్రభువు జగాయి మధాయిలను తిరిగి సమీపింపగా వారిలో ఒకడు నిత్యానందునిపై విరిగిన కొండ పెంకును విసిరివేశాను. ఆ పెంకు ఆయన నుదుటికి తగిలి గాయమై వెంటనే రక్తము కారసాగిన. కరుణాంతరంగుడైన నిత్యానంద ప్రభు ఆ హేయమైన కార్యమునకు ప్రతిఘటన చేయుటకు బదులు వారితో, మీరు నాపై పెంకును విసిరివేయుటను నేనేమీ పట్టించుకున్నట్లేదు, కానీ హరినామమును పడుకొని మాత్రమే నేను మిమ్మల్ని అర్థించుతున్నాను అని పలికను. శ్రీ నిత్యానంద ప్రభువులు వారి ప్రవర్తనను కాంచి ఆశ్చర్యముందిన జగాయి శీఘ్రమే నిత్యానందని పాదబద్ధములు వాలి పాపి అయిన తన సోదరుని తప్పిదమును క్షమించమని ప్రార్థించాను. మాధాయి తిరిగి నిత్యానందని గాయపరచుటకు యత్నించగా జగాయి అతనిని నిత్యానందని పాదములు చెంత వ్రాలినట్లుగా చేశాను. ఇంతలో శ్రీ నిత్యానందులు గాయపడిరి అనే వార్త మహాప్రభువును చేరగా ఆయన వెంటనే అత్యంత క్రోధంతో ఉగ్రముగా అతడికి అర్థించడు. వెంటనే ఆయన పాపులైన జగాయి మధాయిలను సంహరించుటకు తన సుదర్శన చక్రమును అంటే శ్రీకృష్ణ భగవాన్ చక్రాయుధం తలచగా శ్రీ నిత్యానందులు మహాప్రభువును శాంతపరిచి ఆయన అవతార ప్రయోజనమును గుర్తు చేశారు. ఘోర పతితులైన కలియుగపు జనులను ఉద్ధరించుటే శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అవతార ఉద్దేశమై ఉన్నది. జగాయి మధాయి సోదరులు అట్టి పతితాత్మలకు చక్కని నిదర్శనం వంటివారు. ఉన్నత జన్మమును గౌరవమును కలిగినను 100% ఈ యుగధనులు ఈ సోదరులనే పోలి ఉన్నారు. శాస్త్రవచనం ప్రకారం కలియుగమున ప్రపంచ జనులు అందరూ శూద్రులు లేదా అంతకనను తక్కువ వారే. శ్రీ చైతన్య మహాప్రభు జన్మతః కలిగిన కుల వ్యవస్థను గుర్తించలేదు. అందుకు భిన్నముగా ఆయన జీవుని స్వరూప అంటే నిజలక్షణం విషయమున శాస్త్ర నిర్దేశమునే అనుసరించారు. అట్లు శ్రీ చైతన్య మహాప్రభు సుదర్శన చక్రమును ప్రయత్నించినప్పుడు శ్రీల నిత్యానంద ప్రభు ఆ ఇరువురి సోదరులను క్షమింపమని ప్రార్థించరు. జగాయి మాధాయిలు కూడా తమ తప్పిదము తెలుసుకుని మహాప్రభు పాదపద్మలపై వ్రాలి తాము చేసిన దుశ్చర్యలకు క్షమార్పణను వీడిరి. పశ్చాత్తాపంతో కృంగుచున్న ఆ సోదరులను అనుగ్రహింపమని శ్రీ నిత్యానందులు శ్రీ చైతన్య మహాప్రభువును ప్రార్థించగా ఒక షరతుపై వారిని అనుగ్రహించుటకు ఆయన అంగీకరించారు. పాప జీవనమును సంపూర్ణంగా విడనాడవలననియు దుర్మార్గపు అలవాట్లను మర్చిపోవాలననియు మహాప్రభువు పలుకగా సోదరులు ఇరువులను అంగీకరించి తమ చెడు అలవాట్లను వదిలివేయదమని వాగ్దానం చేశారు. పిమ్మట కరుణాంతరంగుడైన మహాప్రభు వారిని అనుగ్రహించి తదుపరి అన్నడును వారి తప్పిదమును ఎత్తి చూపలేదు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేక కరుణా స్వభావం ఇదే. ఈ యుగమున ఎవరునూ తాము పాప విముక్తులమైనామని చెప్పజాలరు. ఆ విధముగా పలుకట ఎవ్వరికీ సాధ్యము కాదు. కానీ సమస్త పాపులను ఒక నిబంధనపై శ్రీ చైతన్య మహాప్రభు అంగీకరింపగలరు. అది ఏమనగా ప్రామాణికుడైన గురువుచే మంత్రదీక్ష పొందిన పిమ్మట తిరిగి పాపకర్మలలో పాల్గొనము అని వారు వాగ్దానము చేయవలసి ఉన్నది. జగాయి మాతాయి సోదరుల ఉదంతమున ఉపదేశపూర్వకములైన పెక్కు విషయములు కలవు. కలియుగమున జనులందరూ ఈ జగాయి మాధాయిల గుణములనే కలిగి ఉన్నారు. అట్టివారు పాపకర్మ ఫలముల నుండి ముక్తిని వాంఛింతురేని శ్రీ చైతన్య మహాప్రభువు శరణమును తప్పగా పొందవలను. అంతేకాక మంత్రదీక్షను స్వీకరించిన పిదప శాస్త్రముచే నిషేధింపబడిన సర్వకర్మల నుండి దూరులు కావాలను. శ్రీ చైతన్యులు శ్రీల రూపగోస్వామికి చేసిన ఉపదేశములందు అట్టి నిషిద్ధ నియమములన్నీ తెలియజేయబడినవి. శ్రీ చైతన్య మహాప్రభు వంటి వారి నుండి అద్భుతములైన కర్మలు జరుగుట సర్వసాధారణమైనను గృహస్థ జీవనమున ఆయన అద్భుతములను చూపి ఉండలేదు. కానీ ఒకమారు మాత్రము ఆయన అట్టి మహిమను ఒక దానిని శ్రీనివాస ఠాకూరుని ఇంట తీవ్ర స్థాయిలో సంకీర్తనము జరుగు సమయమున ప్రదర్శించరు. ఏది భుజింపగోరుదురని ఆయన భక్తులను అడిగి వారు మామిడి పండ్లను కోరినంతటా మామిడి పండ్ల సమయం కాకున్నను మామిడి టంకను ఒక దానిని తెమ్మని పలికిరి.
టెంకను తెచ్చినంతనే ఆయన దానిని శ్రీనివాసుని గృహ ప్రాంగణమును పాటించుడి. వెంటనే దాని నుండి మొలక బయలుదేరి క్షణములో పండిన పండ్లతో నిండిన పూర్ణ వృక్షముగా మార్పు చెందెను. భక్తులు తినగలిగిన దానికన్నను అత్యధిక సంఖ్యలో మామిడి పండ్లను వసగన ఆ వృక్షము శ్రీనివాసుని గృహ ప్రాంగణముననే నిలిచి ఉండెను. కోరినన్ని మామిడి పండ్లను భక్తులు దాని నుండి గ్రహించరు. దేవదేవుడైన శ్రీకృష్ణుని పట్ల వ్రజభాములు చూపిన విశుద్ధ ప్రేమ ఎడ శ్రీ చైతన్య మహాప్రభు అతి గొప్ప గౌరవమును కలిగి ఉండేది. వ్రజభాముల విశుద్ధమైన సేవను తలుచుచూ ఆయన ఒక మారు కృష్ణుని నామమునకు బదులు గోపికల పవిత్ర నామమును పలికి ఉండేది. మహాప్రభువును దర్శించుటకు విచ్చేసిన శిష్యులైన విద్యార్థులు కొందరు ఆయన గోపికల నామమును ఉచ్చరించుటను గాంచి చకితులైరు. పిమ్మట వారు మహాప్రభువు ఎందులకై గోపికల నామం పలుకుతున్నారని మూర్ఖత్వంతో ప్రశ్నించి కృష్ణుని నామమును ఉచ్చరించుట ఉచితమని ఆయనకు ఉపదేశించారు. సమాధిలోనున్న మహాప్రభు ఆ మూర్ఖ విద్యార్థులచే కలత చెంది కోపగ్రస్తులై వారిని తరిమివేసిరి. మహాప్రభు ఆ విద్యార్థులతో సమవయస్కుడై ఉన్నందున వారు ఆయనను తమలో ఒకడని తప్పుగా భావించిరి. మహాప్రభు తిరిగి అట్లు తమను దండింప యత్నించో ఆయనను ఎదుర్కొందమని వారు ఒకచోట సమావేశమై తీర్మానించుకున్నారు. ఈ సంఘటన కారణముగా మహాప్రభువును కూర్చున్న కొన్ని అపోహలు జనుల్లో వ్యాప్తినంది. ఈ విషయం తెలిసిన శ్రీ చైతన్యులు సంఘములో గోచరించు నానా రకములైన జనులను గూర్చి ఆలోచింపసాగిరి. ముఖ్యముగా విద్యార్థులు, పండితులు, కామ్య కర్మరతులు, యోగులు, అభక్తులు, వివిధ రకములైన నాస్తికవాదులు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు విముఖులని ఆయన భావించరు. అందరికీ ఆయన ఇట్లు తలపోసరు. ఈ యుగపు పతిత జనులను తరింపజేయటయే నా కార్యము. కానీ నేను సాధారణ మానవుడిని అని భ్రమించి నా ఎడవారు అపరాధమును గావించినచో వారికి లాభము చేకూరదు. వారు ఆధ్యాత్మిక జీవనమును ఆరంభింపవలసి ఉన్నచో ఏదో ఒక విధముగా వారు నాకు వందనములను కోర్చవలసి ఉన్నది. ఈ విధముగా తలపోసిన శ్రీ చైతన్యులు సన్యాసాశ్రమను స్వీకరించుటకు నిశ్చయించుకున్నారు. సాధారణముగా జనులు సన్యాసి అయిన వానికి వందనము గావించుటే అందులకు కారణం. 500 సంవత్సరముల కిందటి సంఘ పరిస్థితి నేడు దిగజారినంతగా దిగజారి ఉండలేదు. ఆ సమయమున జనులు సన్యాసులకు తగిన గౌరవం నచ్చగడేవారు. అలాగుననే సన్యాసులు కూడా సన్యాస నియమ నిబంధనలను నిష్ఠగా పాటించేవారు. కలియుగమున సన్యాసమును స్వీకరించుట పట్ల శ్రీ మహాప్రభువు అంతగా సుముఖతను కనబరచలేదు. కానీ ఈ యుగమున అతి కొద్ది మంది మాత్రమే సన్యాస జీవన విధి నియమములను ఖచ్చితముగా పాటింపగలిగినందున తాను సన్యాసమును స్వీకరించి జనులు తన ఎడ గౌరవము చూపడే రీతిలో ఆదర్శవంతమైన సన్యాసిగా నగుటకు ఆయన తీర్మానించింది. సన్యాసి అయిన వాడు సర్వ వర్ణాశ్రముల వారికి గురువైనందున ప్రతి ఒక్కరూ సన్యాసికి గౌరవం ఒసగవలసి ఉన్నది. శ్రీ చైతన్యుడు ఈ విధంగా సన్యాసము స్వీకరించడం గూర్చి యోచించే సమయమున బెంగాలులోని కాట్వాకు చెందిన కేశవ భారతి అనే మాయావాద సన్యాసి నవద్వీపమునకు వచ్చాను. మహాప్రభువు ఆయనను ఆతిథ్యమునకు పిలిచిరి. కేశవ భారతి మహాప్రభువు గృహమునకు ఎగినప్పుడు తనకు సన్యాసము నసుకమని మహాప్రభువు ఆనవాయితీ ప్రకారము ఆయనను అర్థించరు. సన్యాసమును స్వీకరించిన సన్యాసి నుండి సన్యాసాశ్రమను స్వీకరింపవలను అట్లు అర్థించుట ఆనవాది అయినను వాస్తవమునకు మహాప్రభువు అట్టి కట్టుబాట్లన్నిటికీ పరమైనట్టివారు. అయినప్పటికీ శాస్త్ర నియమములను నిలుపుటకు మహాప్రభు కేశవ భారతి నుండి సన్యాసమును స్వీకరించరు. పిదప కేశవ భారతితో సంప్రదించి శ్రీ చైతన్యులు సన్యాసమును యథావిధిగా స్వీకరించుటకు కాట్వాకు ప్రయాణమే వడలేదు. శ్రీల నిత్యానంద ప్రభు, చంద్రశేఖర ఆచార్యుడు, ముకుంద దత్తుడు మహాప్రభు వెంట వెడలేదు. ఆ ముగ్గురే ఆ కార్యమున మహాప్రభువునకు సహాయపడేది. శ్రీ చైతన్యుల మహాప్రభువుల వారి సన్యాస గ్రహణ ఉదంతము శ్రీల బృందావన దాస ఠాకూరులు రచించిన చైతన్య భాగవతం నందు విపులముగా వివరింపబడినది. ఈ విధముగా 24 ఏండ్ల ప్రాయమున మాఘమాసములో శ్రీ చైతన్యులు సన్యాసాశ్రమును స్వీకరించింది. అట్లు సన్యాసమును స్వీకరించిన పిమ్మట ఆయన పరిపూర్ణ భాగవత ధర్మ ప్రచారకునిగా మారింది. గృహస్థునిగా ఉన్నప్పుడు కూడా ఆయన అదే ప్రచార కార్యక్రమం చేసి ఉన్నను అందులో కొన్ని అడ్డంకములు కలిగినందున గృహస్థ జీవన సౌకర్యములు కూడా
ఆయన పతిత జనుల నిమిత్తమై త్యాగం చేసింది. గృహస్థ జీవనమును అన్నప్పుడు మహాప్రభువుల వారి ముఖ్యానుయాయులు శ్రీల అద్వైతాచార్యులు మరియు శ్రీల శ్రీవాస ఠాకూరులు కాగా, సన్యాస జీవనమును స్వీకరించిన పిమ్మట శ్రీల నిత్యానంద ప్రభువు మరియు షడ్గోస్వాములు రూపగోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి అనుయాయులైరి. అందులో శ్రీల నిత్యానంద ప్రభువు పిదప ప్రత్యేకముగా బెంగాల్లో ప్రచార ఉద్యమమునకు పంపబడగా, రూప సనాతన అధ్యక్షతన గల షడ్గోస్వాములు బృందావన ధామమునందరి లీలాస్థానములను బహిర్గతము చేయుటకు పంపబడినవి. అనగా నేటి బృందావనము బ్రజభూమి యొక్క ప్రాముఖ్యము శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఇచ్ఛామాత్రమునే బహిర్గతమైనవి. శ్రీ చైతన్యులు సన్యాసమును స్వీకరించినంతనే బృందావనమునకు వెడలగోరిని. బృందావనమును చేరుటకు ఆయన గంగానదిని ప్రవహింపనటువంటి రాడాదేశ ప్రాంతముల గుండా 3 దినములు నిరంతరముగా ప్రయాణించుడు. ఈ విధముగా ఆయన బృందావనమును చేరుచున్నాను అనే ఉత్సాహంతో తన్మయులై ఉండగా, శ్రీల నిత్యానంద ప్రభు ఆయనను దారి మళ్లించి శాంతిపురమున ఉన్నట్టి అద్వైత ప్రభు ఇంటికి చేర్చి శ్రీ చైతన్యుడు అద్వైత ప్రభు వెంటనే కొలది దినములు వసించరు. మహాప్రభు ఒక గొప్ప కార్యార్థమై గృహమును వీడనున్నారని ఎరిగినందున శ్రీ అద్వైతాచార్యులు పుత్రుని కడపటి కలయికకై సతీమాతను పిలిపించుట కొరకు తన వారిని నవద్వీపమునకు పంపాను. అప్రమాణికులైన కొందరు మహాప్రభువు సన్యాసమును స్వీకరించిన పిదపయు తన భార్యను కలిసి ఉండిరని, పూజార్థమై తన పాదుకులను ఆమెకు వసగి ఉండిరని పలుకుచుందరు. కానీ అట్టి కలయికను గూర్చి ప్రామాణికులు ఎవరునూ పలికి ఉండలేదు. సతీదేవి తన కుమారుని అద్వైత ప్రభు ఇంట కలుసుకొని సన్యాస రూపమును ఉన్న అతనిని కాంచి విపరీతముగా దుఃఖించాను. పిదప రాజీ ధోరణిలో ఆమె మహాప్రభువును పూరీ జగన్నాథమునందు వసింపుమనియు తద్వారా అతనిని కూర్చుని సమాచారం సులభముగా తనకు తెలియగలదని ప్రార్థించను. అంతట మహాప్రభువు తన జనని యొక్క చివరి కోరికను ఆమోదించింది. ఈ సంఘటన జరిగిన పిమ్మట మహాప్రభువు నవద్వీపవాసులను విరహ సముద్రమున ముంచి పూరీ జగన్నాథమునకు బయలుదేరి పూరీ జగన్నాథమునకు చేరు మార్గమున శ్రీ మహాప్రభువు పలు ముఖ్య స్థానములను దర్శించింది. తన భక్తుడైన శ్రీల మాధవేంద్రపురి కొరకు పాయసమును దొంగిలించిన క్షీర చోర గోపీనాథుని మహాప్రభువు మార్గదర్శమును దర్శించింది. మహాభక్తుడైన శ్రీల మాధవేంద్రపురి కొరకు పాయసమును దొంగిలించిన నాటి నుండి అతడి కృష్ణునకు క్షీరచోర గోపీనాథుడు అని నామం కలిగను. క్షీరచోర గోపీనాథుని చరిత్రమును మహాప్రభు అత్యంత ఆనందముతో వినిరి. దొంగతనమునడి స్వభావము దివ్య చైతన్యమునందును గోచరించను. కానీ ఆ స్వభావము పరతత్వము చేతనే ప్రదర్శింపబడినప్పుడు అది తన వికృత స్వభావమును కోల్పోయి శ్రీ చైతన్య మహాప్రభు వంటి వారి చేతను పూజనీయమగును. ఆధ్యాత్మిక భావములలో భగవానుడు అతని చోర స్వభావము రెండునూ ఏకమే. అత్యంత మనోహరమైన గోపీనాథుని చరితము శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామిచే చైతన్య చరితామృతమునందు విశదముగా వర్ణింపబడింది. ఈ విధముగా ఒరిస్సా రాష్ట్రపు బాలాసోర్ జిల్లాలోని రేముణలో ఉన్న క్షీర చోర గోపీనాథుని దర్శించిన పిమ్మట శ్రీ చైతన్యులు పూరికి పయనించుతూ మార్గమధ్యమున సాక్షిగోపాలుని మందిరమును కాంచెను. ఇరువురి బ్రాహ్మణుల గృహ కలహమునందు శ్రీకృష్ణ భగవానుడు సాక్షిగా నిలిచిన కథను ఆయన అత్యంత ఆనందంతో శ్రవణం చేసింది. గొప్ప ఆచార్యులచే ఆమోదింపబడిన అర్చామూర్తులు అజ్ఞానులైన కొందరు పలుకున్నట్లుగా విగ్రహములు కావని నాస్తికులకు తెలియజేయుటే ఆయన ఉద్దేశమై ఉండెను. ఆలయంలోని శ్రీ విగ్రహము భగవానుని అర్చావతారమై ఉన్నందున అది సర్వవిధములుగా భగవానునితో సమానమై ఉన్నది. తనపై ఏ విధముగా జనులు ప్రేమను చూపుదురో అతడును అదే విధముగా ప్రేమను కనబరుచును. ఈ సాక్షిగోపాల చరితములో ఇరువురు భక్తుల నడుమ సంభవించిన గృహాపార్థములు చర్చకు వచ్చును. తన భక్తులకు కలిగిన సంక్షోభమును నివారించుటకు వారి ఏడ ప్రత్యేక కరుణను చూపుటకు శ్రీకృష్ణుడు బృందావనము నుండి ఒరిస్సాలోని విద్యానగర గ్రామం వరకు
అర్చా విగ్రహ రూపమును ప్రయాణించను. తదుపరి ఆ శ్రీమూర్తి కటక్ ప్రాంతమునకు చేర్చబడింది. ఈనాటికి పూరీ జగన్నాథమునకు వెడలడి వేలాది భక్తులచే సాక్షి గోపాల మందిరము దర్శింపబడుచున్నది. మహాప్రభు అతడు ఆ రాత్రి గడిపి తిరిగి పూరీ క్షేత్రమునకు ప్రయాణమేరి వారి మార్గములో శ్రీ నిత్యానందులు మహాప్రభువుల వారి సన్యాస దండమును విరగొట్టును. దానిచే నిత్యానందుని ఏడ కోపగ్రస్తుడై అనుయాయులందరినీ వదిలి మహాప్రభు ఒంటరిగా పూరీ జగన్నాథమును చేరింది. పూరీ క్షేత్రంలో జగన్నాథుని మందిరమును ప్రవేశించినంతనే ఆయన దివ్య భావావేశపూనులై సమాధిలో మునిగి నేలపై పడిపోయి ఆలయ పాలకులు మహాప్రభు ప్రదర్శించిన దివ్యభావములను ఎరగజాలకపోయినను అచటనే ఉన్న గొప్ప పండితుడైన సార్వభౌమ భట్టాచార్యుడు మాత్రము మహాప్రభు ఆ విధముగా మందిరమును ప్రవేశించినంతనే చైతన్యరహితులొకట సామాన్య విషయము కాదని తెలుసుకొనగలిగాను. సార్వభౌమ భట్టాచార్యుడు ఒరిస్సా రాజైన ప్రతాపరుద్రుని ఆస్థాన పండితుడు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క యవ్వన తేజమును కాంచి అతడు మిక్కిలి ఆకర్షితుడయ్యను. అట్టి దివ్యభావ ప్రకటము అత్యంత దుర్లభమైనదనియు భౌతిక భావనమును సంపూర్ణముగా విడనాడి సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉన్న పరమభక్త అగ్రేసరుల చేతనే ప్రదర్శితము కాగలదనియు అతడు అవగతము చేసుకొనగలిగాను. ముక్త పురుషుడే అటువంటి దివ్యభావమును కనపరగలడని అతడు ఎరగగలిగాను. తాను అధ్యయనం చేసిన ఆధ్యాత్మిక గ్రంథ పరిజ్ఞానముచే సార్వభౌమ భట్టాచార్యుడు ఈ విషయమును అర్థము చేసుకున్నాడు. కనుకనే అతడు ఆ అపరిచిత సన్యాసిని కలత పెట్టవద్దని ఆలయ పాలకులతో పలికెను. మహాప్రభు యొక్క సమాధి స్థితిని పరిశీలించుటకై ఆయనను తన గృహమునకు చేర్చమని అతడు వారితో పలికెను. ఆస్థాన పండితుడైన కారణముగా విశేషాధికారములు కలిగిన సార్వభౌముని పలుకులను వినినంతనే అనుచరులు శ్రీ చైతన్యులను భట్టాచార్యుని గృహమునకు చేర్చుని అధర్మవర్తనులు అప్రమాణికులు అయిన పలువురు సాధారణంగా అమాయక జనులను ఆకర్షించి లాభమును గడించుటకై అట్టి ఆధ్యాత్మిక డాంబికతను ప్రదర్శించుట జరుగుచుండెను. కనుక శ్రీ చైతన్యుడు కనబరిచిన భావావేశములను సార్వభౌమ భట్టాచార్యుడు నిశితముగా పరీక్షింపదలిచెను. భట్టాచార్యుని వంటి పండితుడు అట్టి మోసకారులను సులభముగా గుర్తించగలడు. అంతేకాక అట్టి వారిని గుర్తించినంతనే శీఘ్రముగా త్యజించగలడు. శ్రీ చైతన్య మహాప్రభు విషయమున భట్టాచార్యులు ఆ లక్షణములన్నింటినీ శాస్త్ర వెలుగులో పరీక్షించను. అతడు శాస్త్రజ్ఞుని మాదిరిగా పరీక్షించనే కానీ మూఢనమ్మకం కలిగిన వానిగా కాదు. ఉదరపు కదలికలను హృదయ స్పందనములను ఉచ్ఛ్వాస నిశ్వాసములను అతడు పరీక్షించను. మహాప్రభువు నాడిని కూడా పరిశీలించిన అతడు శ్రీ చైతన్యుల వారి దేహకర్మలన్నీను సంపూర్ణముగా నిలిచిపోయి ఉన్నట్లు గుర్తించగలను. ఒక చిన్న దూదిపోగును అతడు మహాప్రభువు నాసిక వద్ద నుంచగా అది అతి నెమ్మదిగా శ్వాస కారణముగా కదిలను. దానిని బట్టి అతడు శ్రీ చైతన్యులకు శ్వాస కదులుచున్నదనియు ఆయన చైతన్యరహిత సమాధి నిజమైనదనియు ఎరగగలిగాను. తత్కారణముగా అతడు వెంటనే తగిన రీతి మహాప్రభువును సేవించసాగాను. కానీ వాస్తవమునకు శ్రీ చైతన్యులు తమదైన ప్రత్యేక పద్ధతిలోనే బాహ్య స్మృతిలోనికి రాగలరు. భక్తులు గావించు పవిత్ర హరినామ కీర్తనమునకే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిస్పందించగలరు. కానీ మహాప్రభు అప్పటి వరకును భట్టాచార్యునికి అపరిచితులై ఉన్నందున ఆ ప్రత్యేక విధానమును అతడు ఎరగకుండెను. మహాప్రభువును మొదటిసారి జగన్నాథుని మందిరమును కాంచినప్పుడు ఆయనను ఒకానొక తీర్థయాత్రికుడిని భట్టాచార్యుడు భావించింది. ఇంతలో మహాప్రభు కన్నను కొద్దిగా ఆలస్యముగా మందిరము చేరిన ఆయన అనుయాయులందరూ మహాప్రభువు చూపిన భావావేశములను మహాప్రభువు సార్వభౌముని గృహమునకు చేర్చబడిన వైనమును వినిరి. ఆ విషయములను మందిరమును దర్శించుటకు వచ్చిన జనులు ఇంకనూ చర్చించుకొనుచుండిరి. మహాప్రభు అనుయాయులలో ఒకరు సార్వభౌముని బావగారైన గోపీనాథాచార్యుని కలుసుకొనుట కాకతాళీయముగా జరిగను. అతనికి మహాప్రభు అనుయాయుడైన గదాధరుని తోడను పరిచయముండెను. ఈ విధముగా గోపీనాథాచార్యుని ద్వారా అతని బావగారైన సార్వభౌముని ఎంట శ్రీ చైతన్యుడు భావావేశ స్థితిలో చైతన్యరహితముగా ఉన్నారని సర్వులకు విదితమైంది. పిదప గదాధరుడు సర్వులను గోపీనాథాచార్యులకు పరిచయం చేసింది. అటు పిమ్మట వారందరినీ
గోపీనాథాచార్యుడు సార్వభౌముని గృహమునకు తీసుకుని వెళ్ళను. మహాప్రభు సమాధిమగ్నులై నిలిచి ఉన్న సార్వభౌముని గృహమును చేరినంతనే సర్వులు పవిత్రమైన హరినామమును బిగ్గరగా కీర్తించుటను ఆరంభించక శ్రీ చైతన్యులకు బాహ్య స్మృతి కలిగను. మహాప్రభువు ఆ విధముగా బాహ్య చైతన్యమును పొందినంతనే భట్టాచార్యుడు నిత్యానంద ప్రభువును మరియు భక్త బృందమునంతటినీ సాదరముగా ఆహ్వానించి తన గృహమున ఆతిథ్యమును సేకరింపమని ప్రార్థించను. అందరూ ఇందులో అంగీకరించగా అతడు కాశీమిశ్రుని అంటే ఆహార వసతులను ఏర్పాటు చేసింది. అటుపిమ్మట శ్రీ చైతన్య మహాప్రభుతో సహా సర్వులను సముద్ర స్నానమును కైగలి ఆహార వసతులను ఏర్పరచు కార్యములో గోపీనాథాచార్యుడును బావగారైన సార్వభౌమునికి సహాయమును కూర్చొని అట్టి సహాయములో ఇరువురి నడుమ మహాప్రభు యొక్క దివ్యత్వం కూర్చొన చర్చ సంభవించింది. మహాప్రభువును గుర్చి పూర్వమే కొద్దిగా ఎరిగిన గోపీనాథాచార్యుడు మహాప్రభువును దేవదేవునిగా నిరూపింప యత్నించగా సార్వభౌముడు మహాప్రభుని పరమభక్తుల్లో ఒకనిగా నిరూపింప యత్నించను. కానీ ఇరువురును తమ వాక్చాతుర్యముపై ఆధారపడక శాస్త్ర దృష్ట్యా తమ అభిప్రాయమును సమర్థించుకొని యత్నించను. వాస్తవమునకు అవతారములు అనున్నవి శాస్త్రములతోనే నిర్ణయింపబడును, కానీ మూర్ఖజనుల ఓట్లతో కాదు. కానీ నిజమునకు శ్రీ చైతన్యుడు భగవద్ అవతారమే అయి ఉన్నారు. కానీ నేటి కాలమున ఎటువంటి శాస్త్రాధారము లేకుండగానే మూర్ఖులైన మానవులు గ్రుడ్డి నమ్మకముతో పలువురిని భగవద్ అవతారములుగా ప్రకటించరు. కానీ సార్వభౌముడు గోపీనాథాచార్యుడు అట్లు మూర్ఖముగా వర్తింపలేదు. పైగా శ్రీ చైతన్య మహాప్రభు దివ్యత్వమును నిర్ధారించుటకు లేదా త్యజించుటకు వారు శాస్త్రాధారమునే ఎత్తించరు. తర్వాత చర్చలలో భట్టాచార్యుడును నవద్వీపం నుండి వచ్చినాడనియు శ్రీ చైతన్యుల తాతగారైన నీలాంబర చక్రవర్తి భట్టాచార్యుని తండ్రికి పాఠశాల మిత్రుడని వెలుగులోనికి వచ్చాను. ఈ విషయము తెలిసినంతనే యవ్వనమునన్నట్టు సన్యాసులైన శ్రీ చైతన్యుని ఎడ సార్వభౌమునికి పితృవాత్సల్యము కలిగెను. సార్వభౌముడు శంకరాచార్యుల సంప్రదాయంలోని పరువురు సన్యాసులకు బోధకునిగా ఉండెను. అంతేకాక అతడును ఆ సంప్రదాయమునికే చెందినవాడు. తత్కారణముగా సన్యాసి అయిన శ్రీ చైతన్య మహాప్రభువు కూడా తన నుండి వేదాంత శ్రవణం చేయవలనని అతడు భావించెను. శంకరాచార్యుల సంప్రదాయమును పాటించేవారు సాధారణంగా వేదాంతులని పిలువబడదు. దీని ఉద్దేశము వేదాంతము కేవలము శంకరాచార్యుల సంప్రదాయమున ఉన్నవారికే చెందినదని కాదు. వేదాంతమును అన్ని ప్రామాణిక సంప్రదాయముల వారును అధ్యయనము చేయుదురు, కానీ వారికి తమదైన భాష్యమును కలిగిందురు. సాధారణంగా వేదాంతులైన వైష్ణవుల జ్ఞానమును గురించి శంకర సంప్రదాయపు వేదాంతులకు సరైన అవగాహన ఉండదు. ఈ కారణమునే నాకు తొలిసారిగా భక్తి వేదాంతాన్ని విరుదమును వైష్ణవులు వసకటం జరిగింది. ఇక్కడ ఇదంతా మనకు శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు కదా, దానివల్ల ఆయన తనకి భక్తి వేదాంతాన్ని బిరుదిచ్చారని చెప్తున్నారు. భట్టాచార్యుని నుండి వేదాంతోపదేశమును గ్రహించుటకు మహాప్రభువు అంగీకరించగా జగన్నాథ మందిరమున వారు ఇరువురును ఆసీనుడైది. 7 దినముల నిరాటంకముగా సార్వభౌముడు వేదాంతమును గుర్చిన ప్రవచనమును గావించను. అత్యంత శ్రద్ధతో ఆలంఘించిన శ్రీ చైతన్యులు ఏ విధముగానూ మధ్యలో అవరోధములు కలిగించలేదు. మహాప్రభువుల వారి మౌనము భట్టాచార్యునికి కొంత అనుమానము కలిగించను. 7 దినములందునూ తన వేదాంత విశదీకరణపై ఎట్టి ప్రశ్నను వేయకపోవటను లేదా అభిప్రాయమును వెలిబుచ్చకుండాటకును కారణమేమి అని అతడు మహాప్రభువును ప్రశ్నించాను. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతటితో ఆపుతున్నాను. మిగిలిన భాగం మరి ఒక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభువుకు జై, శ్రీల ప్రభువారికి జై, గురు మహారాజుకి జై. నితాయి గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.